దేవుడని, ఇమ్మానుయేలు దేవుడని మీరు మాతో మాట్లాడారు. మీరు తోడుగా ఉంటే ఏం జరిగిద్దో 4 కార్యాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మరి కొంత సమయం నీ బిడ్డలతో వాక్యాన్ని మాట్లాడబోతున్నాను. నోటికి బోరగా ఉండండి. ప్రతి మాట నీ బిడ్డలను తాకును గాక. యేసునామములో స్తుతించి ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం. పిల్లలు ఎవ్వరు మాట్లాడకూడదు. పదిన్నర అయింది. ఒక అరగంట వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మీ పక్కన్న వాళ్ళకి చెయ్యిచ్చి ఒక మాట చెప్పండి. చేయబట్టుకోండి. పక్కన్న వాళ్ళకి చేయబట్టుకోండి. వాళ్ళ వైపు చూస్తూ చెప్పండి, రాత్రి దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నిద్రపోకుండా, ఏం పోకుండా చెప్పండి, ఏం పోకుండా, నిద్రపోకుండా చెప్పండి, నిద్రపోకుండా వాక్యం విను. ఊపుతూ చెప్పు. హల్లెలూయా. రాత్రి చాలామంది నిద్రపోయారు. ఒక ప్రాంతంలో ఇలాగే నిద్రపోతున్న వాళ్ళని లెగ్గొట్టడానికి ఒక మాట చెప్పాను. నిద్రపోతే పోయారు కానీ నవ్వుతూ నిద్రపోండి అన్నాను. ఎలా? నవ్వుతూ నిద్రపోండి అన్నాను. సో నాకు తెలీదు వెనకాల ఇద్దరు నిద్రపోతున్నారని. ప్రారంభ ప్రసంగం నుండి ముగింపు వరకు వెనకాల నవ్వుతూ నిద్రపోయింది ఒక ఆమె. చివరిలో అడిగాను, ఏం దక్క భలే నిద్రపోతున్నావు, నవ్వుతూ నిద్రపోయావు కదండి. నువ్వే కదా పాస్టర్ గారు నవ్వుతూ నిద్రపోమంది. పాస్టర్ గారు మాట లోపడాలి కదా. హల్లెలూయా. ఎవరు మాట లోపడాలి? ఎంత చక్కగా నిద్రపోయిందో. రైట్ పిల్లరా. మరి దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కడు కోరుకుంటారు. నేనా? మీరు వాక్యం వినాలి. మీరు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లో అసలైంది మర్చిపోతున్నారు. ఓకే, చక్కగా ఆపరేట్ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఇది చాలా ప్రాముఖ్యం. వాక్యం వినాలి, వాక్యం వినాలి. సో వాక్యము ఎవరిది? పాస్టర్ గారితే దేవుడిదా? చెప్పండి, ఎవరిది వాక్యం? ఎవరిది? దేవుడిది వాక్యం అయినప్పుడు ఎలా వినాలి చెప్పండి, ఎలా వినాలి? శ్రద్ధగా. ఆ మాట అనండి, శ్రద్ధగానండి. కొంచెం గట్టిగా చెప్పండి, శ్రద్ధగా, శ్రద్ధగా. సో మన మండల ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారా? మంచిలకి ఎవరైనా లేచి వెళ్తారా? ఆయన నిలబడినంతసేపు సెల్ ఫోన్ రింగ్ అయిద్దా? సెల్ ఫోన్లో మాట్లాడతావా? అటు ఇటు దిక్కులు చూస్తావా? నిద్రపోతావా? ఒక మనిషి అధికారిగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావో, మరి మందిరంలోకి వస్తే ఎందుకు 10 సార్లు మంచిలకు లెగుస్తావు నువ్వు? ఎందుకు 10 సార్లు సెల్ ఫోన్ వైపు చూసుకుంటారు? ఎందుకు అటు ఇటు దిక్కులు చూస్తారు? మందిరంలోకి వచ్చిన తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిద్రపోతారు? ఎందుకు మందిరంలోకి వచ్చిన తర్వాత మీ మైండ్ అంతా కూడా ఆ మందిరంలో ఉండకుండా ఎక్కడెక్కడికి వెళ్ళిద్ది? ఏంటి కారణం చెప్పంటారా? అసలు యేసయ్య మీకు అర్థం కాల, అది కారణం. యేసయ్య మీకు అర్థమైతే మీ జీవితాలు వేరుగా ఉంటాయి. యేసయ్య ఎవరో మీకు అర్థమైతే మీ ప్రవర్తన చాలా వేరుగా ఉండిద్ది. యేసయ్య మీకు ఇంకా అర్థం కాల, మీకు అర్థం కాల యేసయ్య. యేసయ్య ఆయన మీకు అర్థమైతే, ప్రసంగి అంటాడు తన గ్రంథంలో, సొలొమోను ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఏం చూసుకోవాలి? ఆక్కేం సీరగట్టింది, ఈ అన్న ఏం డ్రెస్ వేసుకొచ్చాడు, పాస్టర్ గారు వాళ్ళు ఎలాగున్నారు, ఇక చూసేది మీరు. ప్రవర్తన, 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 ప్రవర్తన. సో మీ క్యారెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్. మీ కళ్ళు,
మీ నోరు, మీ ఆలోచన, మీ క్రియలు మందిరంలో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం దగ్గర మీరు మాట్లాడితే దేవుని అగౌరవపరిచినట్లు. దేవుని వాక్యం దగ్గర మీరు నిద్రపోతూ ఉంటే దేవుని అగౌరవపరిచినట్లు. దేవుని వాక్యము దగ్గర మీరు పట్టినట్టుగా ఉంటే, అబ్బాయిలు వింటున్నారా? దేవుని వాక్యం దగ్గర పట్టినట్టుగా మీరు ఉంటే, ఒక నిర్లక్ష్యపు వైఖరి మీరు కలిగి ఉంటే, మీరు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, ఇంటి దగ్గర ఉన్న ఒకటే, మందిరంలోకి రాకపోయినా ఒకటే. సో మనం ఏ ఉద్దేశంతో మందిరంకి వస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. పాస్టర్ గారు 2 దినాలు సంఘక్షేమ కుడికలు పెట్టాడు, పిలిచాడు కాబట్టి వచ్చామా, లేదా దేవుడు ఈ 2 దినాల సంఘక్షేమ కుడికలో దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను సరిచేస్తాడు, నన్ను హెచ్చరిస్తాడు, నన్ను గద్దిస్తాడు, నన్ను దిద్దుతాడు, నాకు బుద్ధి చెబుతాడు. ఆయన మాటలు, ఇర్మియా అంటాడు, ఆయన మాటలు నాకు దొరకగా నేనేం చేశాను, భుజించాను. నిజంగా మీరు ఎంత ధనియులంటే, మీ పాస్టర్ గారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, ఆనాడు ఒలీవల కొండ మీద యేసయ్య 3 రోజులు ప్రసంగం చేసి ప్రజల్ని ఉట్టి కడుపులతో పంపించలేదు ఇళ్ళకి. ప్రభువు శిష్యులతో అన్నాడు, 3 రోజులు వీళ్ళు ఏం తినకుండా కొండెక్కి కూర్చున్నారు, నా మాటలు వింటున్నారు, వాళ్ళకి ఏదైనా పెట్టండి, వాళ్ళకి ఏదైనా కడుపులోకి పంపండి. అంటే మీ పాస్టర్ గారు కూడా ఈ 2 దినాలు రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమైతే భోజనాలు. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక మనిషి బ్రతకడానికి శారీరకంగా ఆహారం ఎంత ప్రాముఖ్యమో, ఒక విశ్వాసి ఆత్మీయంగా బ్రతకాలి అంటే వాక్యం అనే ఆహారం కూడా అంతే అవసరం. వాక్యం అనే ఆహారం అవసరం. కనుక ఒక్క పూట భోజనం చేయకపోతే ఎంత నీరసం వచ్చిద్దో, వాక్యము వినకపోయినా, వాక్యము చదవకపోయినా, వాక్యాన్ని సరిగా మీరు రిసీవ్ చేసుకోకపోయినా, మీ జీవితాల్లో ఆత్మ సంబంధమైన బలహీనులుగానే మీరు మిగిలిపోతారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, వాక్యము చాలామందికి పిల్లరా అర్థం కావటం లేదు. వాక్యములో ఉన్నటువంటి లోతు చాలా మందికి అర్థం కావటం లేదు. పిల్లరా, కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చున అంటాడు భక్తుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ. ఆ పాస్టర్ గారు భలే నవ్విచ్చాడండి. వాక్యం లేదు, 40 నిమిషాల గంట సేపు పాస్టర్ గారు నవ్విచ్చాడంట. అక్కడ ఆ 40 నిమిషాల గంట సేపు కామెడీ షో జరిగింది అక్కడ మందిరంలో. ఈరోజు మందిరాల నిండా ఏమవుతున్నారు జనాలంటే, ఎక్కువైపోతున్నారు. స్వచ్ఛమైన వాక్యం ఉన్న స్థలంలో జనం ఉండలేదు. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాక్యం ఉన్న స్థలంలో ప్రజలు ఉండలేదు. వాళ్ళకి ఏముండాలి అంటే నవ్వు ఉండాలి. మన ఒక పెద్ద స్పీకరు, ఆయన తమ్మునైల్లో, యూట్యూబ్లో తమ్మునైల్ అంటే హెడ్డింగ్లో, కడుపుబ్బ నవ్వించిన గొప్ప దైవజనుడు. ఏమి నవ్వించాడంట చెప్పండి, ఏమి నవ్వించాడు? అవి కడుపుబ్బ నవ్వించిన గొప్ప దైవజనుడు. అంటే ప్రజలు ఎలా మరి ప్రజలు ఆ మందిరాలకు ఎలా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లా. వాక్యము దొరకట్లేదు ఈ దినాల్లో ప్రియులారా. మాకులాగా స్వచ్ఛమైన వాక్యము ఉన్నది ఉన్నట్లు బోధించే సంఘాల్లో ప్రజలు తక్కువ మంది వస్తున్నారు. పిట్ట కథలు, పిల్లి కథలు, కొంగ కుక్క కథలు చెప్పే వాళ్ళ దగ్గర జనాలు ఎక్కువైపోతున్నారు. వారు హితబోధన, ఆరోగ్యకరమైన బోధన ఇష్టపడటం లేదు. ఈరోజు పిల్లల మీరందరూ కూడా పరలోక రాజ్యములో ఉండాలని దేవుడు సేవకుల ద్వారా ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నాడు. మరి ఎంతమంది ఆరోగ్యకరమైన బోధన ఇష్టపడుతున్నారు అనేది ప్రశ్న. ఆరోగ్యకరమైన బోధలో గద్దింపు ఉండింది, నా వైపు చూడాలి. ఆరోగ్యకరమైన బోధలో హెచ్చరింపులు ఉంటాయి.
ఆరోగ్యకరమైన బోధలో దిద్దుబాటు ఉండిద్ది. ఆరోగ్యకరమైన బోధలో ఖండింపు ఉండిద్ది. హెచ్చరింపు, గద్దింపు, దిద్దుబాటు ఏ సంఘంలో ఉండిద్దో ఆ సంఘం ధన్యులు. ఆ మాట చెప్పండి, ధన్యులు అనండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధన్యులు అంటే మీరు సరైనటువంటి ట్రాక్లో ఉన్నారు. ఇది పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి బోధ. ఇది పిల్లరా, ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏం జరిగిద్దో కుమారుడు ద్వారా 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు జరిగేటటువంటి 4 కార్యాలు. మొదటి కార్యం సమృద్ధి అని, రెండవ కార్యం సమాధానము కలిగిద్దని, మూడవ కార్యం కాపుదల కలిగిద్దని, 4వ కార్యం విజయము జరిగిద్దని కుమారుడు ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. పిల్లరా, సమృద్ధినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు. నాతో పాటు ఈ మాటలు గట్టిగా చెప్పండి. సమృద్ధిని ఇచ్చే దేవుడు, కొంచెం గట్టిగా చెప్పాలి. సమృద్ధినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు. మరలా చెప్పండి, ఏమిస్తాడు? సమృద్ధి. ఆ మాట చెప్పండి, సమృద్ధి అనండి. రెండవదిగా సమాధానం ఇచ్చే దేవుడు, మూడవదిగా కాపుదలనిచ్చే దేవుడు, 4వదిగా విజయం ఇచ్చే దేవుడు. ఈ 4 కార్యాలు దేవుడు తన పిల్లలకు ఇస్తాడు. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ 4 మీరు పొందుకుంటున్నారా? అది సమృద్ధిని మీరు పొందుకోగలుగుతున్నారా దేవుని నుండి? సమాధానమును పొందుకోగలుగుతున్నారా దేవుని నుండి? కాపుదలను మీరు పొందుకోగలుగుతున్నారా దేవుని నుండి? విజయమును మీరు పొందుకోగలుగుతున్నారా దేవుని నుండి? ఈ 4 మీరు పొందుకోవటం లేదు అంటే కారణం ఏమిటి అంటే దేవుడు తోడుగా ఉండటం లేదు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తిలో ఈ 4 కనబడతాయి. అమ్మా, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఒక కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఈ 4 కనబడతాయి. ఒక సంఘానికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ సంఘములోకి వచ్చే వాళ్ళందరి జీవితాల్లో ఈ 4 ఖచ్చితంగా కనబడి తీరాలి. సమృద్ధి కనబడాలి, సమాధానం కనబడాలి, కాపుదల కనబడాలి, విజయము కనబడాలి. అంటే దేవుడు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు, ఆ సంఘానికి తోడుగా ఉంటే ఈ 4 దేవుడు వారికి ఇస్తాడు. ఈ 4 మన జీవితంలో కొన్ని ఉండలేదు అంటే ఎక్కడో లోపం ఉంది మనలో. కొండేపి నుండి, మీకు కొండేపి మండలం అయితే ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి అనుకోండి. ఆ మండలం కింద కొండేపిలో వాటర్ సప్లై వదిలితే 15 గ్రామాలకు వెళ్ళాలి. 15 గ్రామాలకి సమృద్ధిగా ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి. ఒకరోజు 14 గ్రామాలకే నీళ్ళు వెళ్ళి ఒక గ్రామానికి నీళ్ళు వెళ్ళలేదు అంటే ఆ పైపు సిస్టంలో ఏదో తేడా వచ్చిందని గ్రహించాలి. అప్పుడు ఆ ఒక్క గ్రామస్తులు ఏం చేస్తారంటే కంప్లైంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారికి. సార్, 14 గ్రామాలకి నీళ్ళు వెళ్ళిపోయినాయండి, మా ఊరికి నీళ్ళు రాలేదండి. అప్పుడు ఎమ్మెల్యే గారు, అధికారులు ఏం చేస్తారంటే అక్కడ వర్కర్స్ని పంపించి పైపు సిస్టంలో ఎక్కడైనా లీక్ జరిగిందా, లీక్లు ఉన్నాయా అని చెక్ చేసినప్పుడు అప్పుడు కనుగొంటారు. అయ్యా, అందరికీ వదిలినట్టుగానే మీకు కూడా వదిలాం,
అన్ని గ్రామాలకు నీళ్ళు వెళ్ళి మీ గ్రామానికి నీళ్ళు రాలేదంటే మీ గ్రామానికి వచ్చే పైపు సిస్టమ్ పాడైపోయింది. ఆ పైపు సిస్టమ్ గనక బాగైతే మిగిలిన గ్రామాలకు వచ్చినట్టే మీ గ్రామానికి కూడా నీళ్లు. సంఘంలో కూడా కొంతమందికి మాత్రమే ఈ 4 కార్యాలు జరుగుతున్నాయి. మరి కొంతమందికి ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదు? ఈ కార్యాలు పొందుకునే వాళ్ళలో సేవకులు కూడా ఉన్నారు. కొంతమంది సేవకులు సమృద్ధిని పొందుకుంటున్నారు, సమాధానాన్ని పొందుకుంటున్నారు, కాపుదలను పొందుకుంటున్నారు, విజయాన్ని పొందుకుంటున్నారు. కొంతమంది విశ్వాసులు వీటిల్లో ఏదో ఒక దాంట్లో లోపం అనేటటువంటిది ఉండటం బట్టి పిల్లారా ఏదో కొన్ని పొందుకుంటున్నారు, కొన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే దేవుడు తోడుగా ఉండలేదు. పిల్లరా, దేవుడు తోడుగా ఎప్పుడు ఉంటాడు? ఇదే అంశాన్ని నేను కంటిన్యూ చేస్తా. ఒక కుటుంబానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం, దేవా ఈరోజు నాకు తోడుగా ఉండు, నా భర్తకు తోడుగా ఉండు, నా పిల్లలకు తోడుగా ఉండు, నా ఉద్యోగానికి తోడుగా ఉండు, నా వ్యాపారానికి తోడుగా ఉండు, నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, తోడుగా ఉండు, తోడుగా ఉండు. ఒకరోజు మోషే అమాలేకీయులతో యుద్ధానికి వెళ్తుంటే దేవుణ్ణి అడిగాడు, దేవా నువ్వు నాతో రా అన్నాడు. నేను రాను మీతో అన్నాడు దేవుడు. ఎందుకు రావంటే మీలో పేరుకు ప్రతి ఒక్కడు ఇశ్రాయేలీయుడే, కానీ పేరుకు తగ్గ స్థితి వారిలో నాకు కనబట్టలేదు. పేరుకి అందరు ఇశ్రాయేలీలే, పేరుకి అందరు విశ్వాసులే, పేరుకి అందరు క్రైస్తవులే, పేరుకి అందరూ దేవుని బిడ్డలే, పేరుకి అందరూ హెబ్రోను ప్రార్థనా మందిరముల విశ్వాసులే, పేరుకి అందరూ క్రైస్తవులే, కానీ ఆ పేరుకు తగ్గ స్థితి వారిలో కనబట్టలేదు. దేవుడు మోషేతో అన్నాడు, నేను రానన్నాడు. ఎందుకు రావయ్యా అని మోషే అడిగితే మీలో ప్రతివాడు అవిధేయుడే, మీలో ప్రతి వాడికి నా భయం లేదు, మీలో ప్రతి వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా జీవిస్తారు, అలాంటి వాళ్ళతో నేను ఎలా వచ్చేది? మనకి అప్పుడప్పుడు ఎలాగైతే కోపం వచ్చిందో దేవుడికి కూడా మనం సరిగ్గా భక్తి చేయకపోతే కోపం వచ్చింది, సరిగ్గా మనం ప్రవర్తించకపోతే దేవుడు కోపడతాడు, సరిగ్గా మనం భక్తి చెయ్యకపోతే. ఈరోజు నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నాను, మంచినీళ్ళు కల్తీ అవుతున్నాయి, బియ్యం కల్తీ అవుతున్నాయి, పప్పు కల్తీ అవుతున్నాయి, కూరగాయలు కల్తీ అవుతున్నాయి, ఆఖరికి మనం వండుకునే నూనెలు కూడా కల్తీ అయిపోతున్నాయి. ప్రతిరోజు మనం తినేటటువంటి ఆహారం కూడా కల్తీ అవుతుంది, భక్తి కూడా కల్తీ అయిపోతుంది. దేవుని మీద ఉండాల్సిన విశ్వాసం కూడా కల్తీ అయిపోతుంది, దేవుని మీద ఉండాల్సినటువంటి నమ్మకం కూడా కల్తీ అయిపోతుంది. అంటే దేవుని సంఘంలో నిజమైన విశ్వాసులు ఉంటారు, కల్తీ విశ్వాసులు కూడా ఉంటారు. ఆ మాట చెప్పండి, కల్తీ విశ్వాసులు అనండి, చెప్పాలి గట్టి. ఏ విశ్వాసులు? కల్తీ విశ్వాసులు. కల్తీ విశ్వాసులు నేను ఎందుకు వీళ్ళకి పేరు పెట్టానంటే, వీళ్ళకి భక్తి అనేది ఎప్పుడు ఉండింది అంటే మందిరానికి వచ్చినప్పుడే భక్తి. ఆత్మీయత ఎప్పుడంటే 4 గోళ్ల మధ్యలో మందిరానికి వచ్చినప్పుడే భక్తి. మందిరం వదిలిన తర్వాత యథారాజ తథా ప్రజ. అందుకే దేవుడు వారికి తోడుగా ఉండలేదు, అందుకే దేవుడు వారి కుటుంబాలతో తోడుగా ఉండలేదు. ప్రియులారా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ఈ 2వ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉంటే సమృద్ధి ఉండిద్దని, సమాధానం ఉండిద్దని, కాపుదల ఉండిద్దని, విజయం ఉండిద్దని దేవుని దాసుని ద్వారా మనం విన్నాం. దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు తోడుగా ఉంటాడా? మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు తోడుగా ఉంటాడా? పరిచర్యకు కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు తోడుగా ఉంటాడా? ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి, పరిచర్య చేయాలి, కానుకలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక భాగం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక 10-15 నిమిషాలు
దేవుడు తోడుగా ఎప్పుడు మనకుంటాడు? దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఎలాగుండాలి? ఆ మాట చెప్పండి. దేవుడు, నాతో పాటు ఈ మాట చెప్పండి. దేవుడు తోడుగా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? అక్క అక్క నిన్నే ఎలా ఉండాలి? పెద్ద ఆయన చక్కగా వింటున్నాడు వాక్యం, బయట కళ్ళజోడు పెట్టుకుని. చూడండి ఎంత శ్రద్ధ వాక్యం మీద. ఒకరోజు అంట భక్త సింగయ్య గారు ఉదయాన్నే సువార్త ప్రకటించడానికి కొన్ని కరపత్రికలు బ్యాగులో వేసుకుని బయలుదేరాడంట. హెబ్రోను సంఘ వ్యవస్థాపకులు భక్త సింగయ్య గారు తన చర్చి నుండి ఒక 10 అడుగులు ముందుకు వేసాడో లేదో, వెళ్తా వెళ్తా ఉన్న వ్యక్తి ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడ్డాడంట. ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడి లేకి బొటన వేలు బాగా ఎదురు దెబ్బకి చితికిపోయిందంట, రక్తం కారుతా ఉందంట. వెంటనే మనమైతే ఏం చేస్తాం? మళ్ళా వెనక్కి వచ్చేసి పసుపు వేసుకునో, ఫస్ట్ ఎయిడ్ చేయించుకునో, ఇంజెక్షన్ వేయించుకునో, టెట్వాక్ ఇంజెక్షన్ వేసుకునో మనం ఉంటాం. కానీ ఆ భక్త సింగయ్య గారు ఏం చేశాడు తెలుసా? రక్తం కారిపోతా ఉంది. తన పక్కనే సహోదరుడు ఉన్నాడంట, నాలాంటి వాడు. అయ్యగారు, బొటనవేలు బాగా చితికిపోయింది ఎదురు దెబ్బకి, ఇంటికి వెళ్దాం రండి, కాస్త విశ్రాంతి తీసుకుందాం, ఇప్పుడు సేవకి వెళ్ళొద్దు, కాస్త పసుపేస్తాను, కాస్త కట్టు కడతాను, ఇంజక్షన్ చేపిస్తాను, రెండయ్యా అని భక్త సింగయ్య గారిని అడుగుతా ఉంటే భక్త సింగయ్య గారు, నేను రాను, ఈ ఎదురు దెబ్బ ఎందుకు తగిలిందో నేను దేవుణ్ణి అడగాలి. ఏంటన్నారా? ఈ ఎదురు దెబ్బ ఎందుకు తగిలిందో నా వైపు చూడాలి. అక్క, ఈ ఎదురు దెబ్బ ఎందుకు తగిలిందో నేను దేవుణ్ణి అడగాలి. ఎదురు దెబ్బ తగిలింది అంటే ఏదో దేవునికి నచ్చని పని నేను చేశా. ఎదురు దెబ్బ తగిలింది అంటే దేవునికి ఇష్టం లేని పని ఏదో నేను చేశా. ఎదురు దెబ్బ తగిలింది అంటే ఆయనకి అంగీకారం కాని మాట ఏదో నేను మాట్లాడి ఉంటా. ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎంత బాగుండును? అయ్యగారికి లాగా, భక్త సింగ్ అయ్యగారికి లాగా స్వపరీక్ష చేసుకుంటే ఎంత బాగుండును? ఈ దెబ్బ తగిలింది అంటే నేను ఏదో తప్పు మార్గంలో ఉన్నాను, ఈ అప్పుల ఊబిలోకి నేను వెళుతున్నానంటే దేవునికి నచ్చని పని ఏదో నేను చేశా. నేను నా పిల్లలు సమృద్ధిలోనికి వెళ్లకుండా, సమాధానము లేకుండా, కాపుదల లేకుండా, ఎప్పుడు అపజయమే అపజయమే అపజయం అన్నిట్లో నేను ఓడిపోయిందనగా ఓడిపోయిన వాడుగా ఉంటున్నానంటే దేవునికి నచ్చనిది ఏదో నాలో ఉంది, దేవునికి ఇష్టం లేనిది ఏదో నా జీవితంలో ఉంది అని ఆత్మ పరీక్ష చేసుకునేటటువంటి విశ్వాసులు ఈ దినాన్ని లేరండి. స్వపరీక్ష చేసుకునేటటువంటి విశ్వాసులు ఈ దినాన సంఘాల్లో లేరండి. సంఘాల్లో ఎవరున్నారో తెలుసా? వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, వీళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, అయ్యగారిలో ఈ లోపం ఉంది, అమ్మగారిలో ఈ లోపం ఉంది, వాళ్ళ పిల్లల్లో ఈ లోపం ఉంది అని ఇతరులలో లోపాలు చూసే వాళ్ళు ఎక్కువైపోతున్నారే కానీ ఒక్క నిమిషం ఆగి భక్త సింగయ్య గారికి లాగా ఆత్మ పరిశీలన స్వపరీక్ష చేసుకునేటటువంటి విశ్వాసులు, సేవకులు సంఘాల్లో లేరండి. రక్తం కారిపోతుంది బొటన వేలు నిండా, భయంకరమైన నొప్పితో ఉన్నాడు దైవజనుడు. అడుగుతున్నాడు, అక్కడే నా వైపు చూడండి, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు, చేతుల పైకి ఎత్తాడు. ప్రభువా, ఈ బొటన వేలు దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది, ఏంటి కారణం? నేనేమైనా తప్పు చేశానా? నేనేదైనా కాని మాట మాట్లాడానా? నేనేదైనా కాని ప్రవర్తన నాలో నీకు కనబడిందా? నీ సేవకుడిని, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను, నేను అన్నిటిలో నేను యథార్థంగా నేను చెప్పను. ఎదురు దెబ్బ తగిలిందంటే ఏదో నాలో నీకు నచ్చంది ఏదో ఉంది. ఈ ఎదురు దెబ్బను నువ్వు అనుమతించావంటే ఏదో నేను సరి చేసుకోవాలి. చెప్పు ప్రభు అని అక్కడే ఒక 45 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాడంట రోడ్డు మీద. పక్కనే ఉన్నటువంటి సహోదరుడు, అయ్యగారికి ఏమైనా పిచ్చి పట్టిందా?
అయ్యగారికి ఏమైనా భక్తి ఉండొచ్చు కానీ ఇంత భక్త్యా మరి అని వాడు అనుకుంటా ఉన్నాడు. దేవునితో సంబంధం ఉన్న సేవకులు అలాగే ప్రార్థన చేస్తారు. ఈ నష్టం వచ్చింది అంటే, ఈ శ్రమ వచ్చింది అంటే, ఈ అనారోగ్యం వచ్చింది అంటే, ఈ అప్పు ఎక్కువైపోతుంది అంటే, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అంటే ఏదో 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 లోపం. అప్పుడు 40 నిమిషాల తర్వాత మెల్లని స్వరము భక్త సింగయ్య గారికి వినపడుతుంది. ఏంటా స్వరం? కుమారుడా భక్త సింగ్, ఈ ఎదురు దెబ్బ నేను నీకు అనుమతించడానికి నువ్వు రాత్రి చేసిన ఒక చిన్న తప్పు. ఆయన లేపు నాన్న, ఎదురు దెబ్బ నీకు తగలటానికి రాత్రి నువ్వు చేసిన చిన్న తప్పు. నేనా? ఏం తప్పు చేశాను ప్రభా, ఏం తప్పు చేశాను ప్రభా అని ఇంకా అడుగుతా ఉంటే, రాత్రి నీ తోటి సేవకుడిని నువ్వేమన్నా, గత రాత్రి అంట తన తోటి సేవకుడిని ఏదో అన్నాడంట భక్త సింగయ్య గారు. ఏమన్నావు అంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, అరే రే ఫలానా అబ్రహాం బ్రదర్ సేవాపరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ అబ్రహాం బ్రదర్ని, నోర్మయ్ నీకేం తెలీదు, నోర్మయ్ నీకేం తెలీదు, నువ్వు నాకు చెప్పొచ్చావా పనికి మాలినోడా అన్నాడంట అయ్యగారు. వింటున్నారా? ఏమన్నాడు? పనికి మాలినోడా అన్నాడంట తోటి సేవకుడిని. చూసారా, దేవుడు అది కూడా విన్నాడు. సంగమా ఆలోచిస్తున్నారా? దేవుడు ఎంత సున్నితమైన వ్యక్తో తెలుసా? అందుకే దావీదు అంటాడు 139వ కీర్తనలో, నేను కూర్చుండి ఉండుట నేను లేచుట నీకు బాగుగా తెలియను, మాట నా నాలుకకు రాక మునిపే దానిని నువ్వు ఎరిగి ఉన్నావు. అప్పుడు భక్త సింగయ్య గారు, అవును ప్రభువా, తొందరపాటుతో నేను సహోదరుని వ్యర్థుడా అన్నాను, నోర్ముయ్య అన్నాను, పనికి మాలినవాడు అన్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆ దైవజుడు భక్త సింగయ్య గారు ప్రభు దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. నేరుగా ఏ వ్యక్తినైతే నోర్ముయ్య సహోదరుడా వ్యర్థుడా అన్నాడో ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి చేతులు రెండు పట్టుకుని, బ్రదర్ గత రాత్రి మిమ్మల్ని నోర్ముయ్య నీకేం తెలియదు, నువ్వు నాకు చెప్పొచ్చావా అని నేను మిమ్మల్ని గద్దించాను. ప్రభు నాకు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు, గత రాత్రి నేను అన్న మాటని మనసులో పెట్టుకోబాకు, క్షమించని. అంత గొప్ప దైవజనుడై ఉండి కొన్ని వందల సంఘాలను స్థాపించిన గొప్ప దైవజనుడై ఉండి కూడా తగ్గించుకొని తను చేసిన తప్పుని ఆ తోటి సేవకుని చేతులు పట్టుకుని క్షమాపణ కోరుకున్నాడండి. మీరు నమ్ముతారు లేదో, సాయంత్రం కల్లా పుండు మానిపోయిందంట. చప్పుడు కొట్టండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సాయంత్రం కల్లా పుండు ఏమైపోయింది? మానిపోయింది. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాల్లో సమృద్ధి, సమాధానం, కాపుదల, విజయాన్ని మనం చూస్తాం. దేవుడు తోడుగా ఎప్పుడు ఉంటాడనే దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో త్వరగా నేను ఒక 10-15 నిమిషాల్లో దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఒక కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఒక సంఘానికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనే దానికి త్వరగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీ ముందు ఉంచుతా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఉన్న మాటలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలేనండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిని గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు మీరు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారుడును నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రభు ఈ మాటలను ఈ రాత్రి మన కొరకు ఆశీర్వదించునుగాక. దేవుడు తోడుగా ఉండాలి అని మనందరం కోరుకుంటున్నాం. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు? మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే, ఇశ్రాయేలీలకు నేను తోడుగా ఉండాలి అంటే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా టైంలో ఎంత జాగ్రత్త తీసుకున్నావు? కరోనా టైంలో ఎంత జాగ్రత్త తీసుకున్నావు? తల్లి అని, తండ్రి అని, భర్త అని, భార్య అని, బిడ్డలని, బంధుత్వం అనేది కూడా లేకుండా, ఎవరిని కూడా ఇంటికి రాకుండా తలుపులు బిగించుకోలేదా? చెప్పండి, బిగించుకోలేదా? బిగించుకోలేదా? మూతికి చిక్కం కట్టుకున్నామా లేదా? చెప్పరే? హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం కదా. మరి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు బతికారా? చెప్పండి, జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు బతికారా? బతికినోళ్ళు బతికారు, పోయిన వాళ్ళు పోయారు. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు నేను మీకు తోడుగా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటా జాగ్రత్త? మొదటి జాగ్రత్త దేవుడు అంటున్నాడు మోషేతో, అబ్బాయ్ మోషే, నేను మీకు తోడుగా ఉండాలి అంటే పిల్లరా మీరు నాకు భయపడాలి. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకెత్తండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు మోషేతో? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చదువుకోండి. ద్వితీయోపదేశకాండము అంటే ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవికాండం, ఈ 4 పుస్తకాల్లో ఏ సంగతులైతే దేవుడు మోషేతో మాట్లాడాడో ఆ సంగతుల్ని మరలా రిపీట్ చేశాడు దేవుడు మోషేతో. మిగిలినటువంటి 4 పుస్తకాల్లో ఏమేమి విషయాలు దేవుడు చెప్పాడో మోషేకి, అదే విషయాలను ఈ ద్వితీయోపదేశకాండములో ఎత్తి రాశాడు మోషే భక్తుడు. కొత్త విషయాలు ఏమి లేవు. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండములో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నిటినీ 2వ పర్యాయం ఎత్తి రాపిచ్చాడు మోషే ద్వారా దేవుడు. అందుకే ఈ పుస్తకానికి ద్వితీయోపదేశకాండము అని పేరు వచ్చింది. ద్వితీయ అంటే 2వసారి, 2. దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు కొన్ని జాగ్రత్తలు. 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను అరణ్యంలో, మీరు ఎన్నడూ వెళ్ళని ఒక వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపించబోతున్నాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మీకు తోడుగా ఉండాలి అంటే ఈ అరణ్య యాత్రలో దేవదూతలు తినే మన్నాన్ని మీకు ఇవ్వబోతున్నాను. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నేను మీకు తోడుగా ఉండబోతున్నాను. ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్ట మాయదు, మీ కాలు చెప్పు వారు తెగదు. మిమ్మల్ని నేను అలా భద్రంగా, పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల పైన మోసుకొని ఎలాగైతే ఎగిరిద్దో, ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నేను కాపాడబోతున్నా. ఈ 40 సంవత్సరాలు నేను మీకు తోడుగా ఉండబోతున్నా. అయితే మోషే, నా ప్రజలకు చెప్పు, నేను మీకు తోడుగా ఉండాలి అంటే ఈ 6వ అధ్యాయములో 7 జాగ్రత్తలు దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకు. 7 జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే నేను మీతో వస్తా, నేను మీతో నడుస్తా, మీతో నేను ప్రయాణం చేస్తా. మీకే కీడు రానివ్వను, మీకే అపాయం రానివ్వను. నేను మీకు తోడుగా ఉంటా. నేను మీకు తోడుగా ఉంటే సమృద్ధి, నేను మీకు తోడుగా ఉంటే మీకు సమాధానం, నేను మీకు తోడుగా ఉంటే మీకు కాపుదల, నేను మీకు తోడుగా ఉంటే మీకు జయము, మీకు అపజయం ఉండదు. మొదటి జాగ్రత్త చెప్పాడు, మీరు నాకు భయపడాలి. మీ పక్కన్న వాళ్ళకి చెయ్యిచ్చి
అసలు నీకు దేవుని భయం ఉందా అని అడగండి. అడగక్క ఏం అడగాలి? అడుగు, ఆమెను అడుగు, అసలు నీకు ఉందా అని అడుగు. ఆమె అంటుంది నీకుందా? అడగండి అడగండి, అసలు నీకు దేవుని భయం ఉందని అడగండి. అడిగాక అసలు నీకు దేవుని భయం ఉందా? మీకు దేవుని భయం ఎప్పుడు ఉండిద్ది? పాస్టర్ గారి భయం ఉంటే మీకు దేవుని భయం ఉండిద్ది. అది మీకు పాస్టర్ గారి భయం లేదనుకో, అక్కో ముసుగేసుకున్నంత తేలిక కాదు, వాక్యమైనంత తేలిక కాదు. మీకు పాస్టర్ గారి భయం ఉంటే మీకు నిజంగా దేవుడి భయం ఉండిద్ది. పౌలు అదే అంటాడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2:12లో, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఫిలిప్పీ సంఘమా, పాస్టర్ గారులు ఉన్నప్పుడు ఎంత భయపడతామో మనం. పాస్టర్ గారులకు మనం భయపడితే నిజంగా మనం దేవునికి భయపడినట్టే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా మీకు? చెప్పండి, దేవుని భయం ఉందా? మీకు దేవుని భయం ఉంటే దేవుడు తోడుగా ఉంటాడమ్మా. దేవుని భయం ఉంటే ఆయన ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. దేవుని భయం ఉంటే ఆయన ఎప్పుడు మీ ముందు ఉంటాడు. తాగుబోతు భర్త భార్యని బాగా కొట్టేవాడు. భర్త పనికి వెళ్ళినప్పుడల్లా ఈమె ప్రార్థన చేసుకునేది. భర్తకు అర్థమైపోయింది, ఇది చాలా నటిస్తుంది నా ముందు, నేను ముందున్నంతసేపు ప్రార్థన చేయదు, పాటలు పాడదు, నేను లేనప్పుడు మొత్తానికి ప్రార్థన చేస్తుంది, చర్చికి వెళ్తుందని. ఒకరోజు భర్త రోజు వచ్చే టయానికంటే కాస్త ఎర్లీగా వచ్చాడు. ఎర్లీగా వచ్చేలోపు ఊరిలోకి ఎంటర్ అవుతున్నాడు తాగి. ఈరోజు నా భార్య ప్రార్థన చేసింది, దీనికి తప్పనిసరిగా పచ్చడి బళ్ళతో కొట్టాలి దీన్ని అని వీడు ఏం చేశాడంటే మాస్టర్ ప్లాన్ వేసుకుని, నా భార్య ప్రార్థన చేయటం నాకు కనబడితే కదా దాన్ని బాగా కొట్టాలి అని ప్రిపేర్ అయ్యి పని దగ్గర నుంచి ఇంత పెద్ద రోకల పని తీసుకొస్తున్నాడు భార్యని కొట్టడానికి. నిజంగా జరిగిన కథ, నిజంగా జరిగిన విషయం ఇది. ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే, మరి ముఖ్యంగా వాడు ఈ వీధిలోకి ఎంటర్ అవగానే కరెంటు పోయింది. చూడండి, కరెంటు పోయింది. ఈ తాగుబోతోడికి వాడు చూడండి, తాగుబోతులు చూడండి, ఎంత తాగినా పక్కెళ్ళకి వెళ్ళరు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. అవునా కదా? గమనించండి, మొత్తానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే లోపు చూస్తే మీరు నమ్ముతారు లేదో, వీడి కళ్ళు దిమ్మ తిరిగిపోయింది. ఇళ్ళ పక్క ఎవరిళ్లలో కరెంటు లేదు. తన భార్య ప్రార్థన చేస్తుంది. తన భార్య ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన శక్తి పిల్లరా ఇంటి నిండా గొప్ప వెలుగుతో నింపబట్టం ఈ తాగుబోతోడు చూశాడు. వీడు అప్పుడైనా మారాలి కదా వెలుగును చూసి. పిల్లరా మీరు నమ్ముతారు లేదో, తలుపు తీసాడు ఎలాగైనా కొట్టాలని. అరే ఇంత వెలుగు నాకు కనబడుతుంది అంటే నా భార్య భక్తి పర్రాలు, ప్రార్థన పర్రాలు అని వాడికి స్పృహ ఉండాలి కదా. వాడు ఏం చేశాడంటే కొట్టాల్సిందేనని భార్య ప్రార్థన చేస్తుంటే రోకల బండి ఎత్తాడు. కానీ పిల్లరా ఆ చెయ్యి దించలేకపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రోకల బండి ఎత్తాడు కానీ గట్టిగా దించలేకపోతున్నాడు. చివరికి ఎత్తిన బండ వాడిని ఎత్తిన పడింది. ఆమెనంటుంది, ఎత్తిన బండ వాడిని ఎత్తినే పడింది. ఎత్తిన బండ వాడిని ఎత్తిన పడింది. ఇప్పుడు భర్త ఏడుస్తూ ఉన్నాడు. అమ్మో ఏంది నా భర్త ఏడుస్తున్నాడని. చూడండి భార్య ఎంత ప్రేమ కదండి. మీ భర్తలు ఎంత కొట్టినా వాడు దుర్మార్గుడే, వాడు తాగుబోతుడే, వాడి కోపిష్టోడే, వాడు అనుమానస్తుడే, వాడు శాడిస్టోడే, సైకోగాడే అయినా చూడండి ఎన్ని కొట్టించుకున్నా వాడికి ఏదైనా దెబ్బ తగిలితే అసలు నీ ప్రాణం విలువెల్లాడిపోయింది. పిల్లరా వాడు నెత్తినేసుకుని కొట్టుకున్నాడు, రక్తం కారుతుంది. అప్పుడు భార్య భర్త కట్టుకట్టింది. ఏందయ్యా ఈ పని చేసావంటే అప్పుడు వాడికి అర్థమైపోయింది, అమ్మా నువ్వు భక్తి పర్రాలవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
వాడి చేత ఎన్ని కొట్టించుకున్నా ఆమెకు దేవుని భయం ఉంది. భర్తని పొల్లెత్తి కూడా మాటం లేదు. కొంతమంది భార్యలు భర్తలు చేత కొట్టించుకుంటుంటే అరే ఒరే ఒరే సచ్చినోడా, ఒరే పనికి మాలినోడా డైలాగులు కొడతారు కదా. ఇక అవన్నీ నా నోటితో చెప్పించబాకండి మీరు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చికి ఒక ముస్లిం తల్లి వచ్చింది, జహీరాబియా అని పేరు. నేను బాప్తిసం ఇచ్చిన తర్వాత ఎస్తేరమ్మ అని పెట్టా. చర్చికి మొట్టమొదట విశ్వాసి. మా చర్చిలో పిల్లరా సగానికి సగం మరి విశ్వాసులు ముస్లిమ్స్ కుటుంబం నుంచి రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ జహీరాబి అనేటటువంటి ఆమె భర్త చాలా పడకలో ఉంటాడు. భర్తకు తెలియకుండా మందిరానికి వెళ్ళి రాగానే వచ్చేటప్పుడు పాపం సంతోషంగా బైబిల్ తీసుకొస్తా ఉంటే మంచంలో ఉన్న ముసలోడు ప్రేమతో పిలిచాడంటే జహీరాబి అంటే ఆవోజీ అంట వచ్చేదంట. ప్రేమతో పిలుస్తున్నాడు కదా, ఆవోయే ఆవోయే అనగానే ప్రేమతో నా భర్త పిలుస్తున్నాడు, ప్రేమతో వస్తున్నాడు. పంపించింది అమాయకురాలు. వస్తే ఇదిగో 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 ఈ కాలు ఒత్తు, కొంచెం ఈ చెయ్యి ఒత్తు అంటే పాపం అమాయకురాలు ఆ భర్తే కదని ఒత్తుతా ఉంటే ఆ కాలు పట్టుకాగానే ఈమె జుట్టు పట్టుకుంటాడు. వీడు జుట్టు పట్టుకుని మెలేసి, ముసలాడు 70 సంవత్సరాల ముసలాడు, మామూలుడు కదా వాడు. జుట్టు మెలేసి 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 కొట్టి 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 కొడితే మనం ఒక్కొక్క భర్తలు కొడతా ఉంటే ఏదోదో డైలాగులు కొడతాం కదా. ఆమె ప్రతి దెబ్బకి యేసయ్యా 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 యేసయ్యా. చివరికి ఆమె చేతిలో ఉన్నటువంటి బైబిల్ని ఏం చేశాడంటే పొయ్యిలో వేసేసేసాడు. పొయ్యిలో వేసిన పిల్లరా ఆ బైబిల్ని పిల్లరా ఆ జుట్టు వదిలించుకుని ఆ చేతుల నుండి కాలిపోతున్న బైబిల్ని గుండెకి హత్తుకుని యేసయ్యా నా భర్త పాపిష్టుడయ్యా, నన్ను క్షమించయ్యా, నా భర్తను క్షమించయ్యా అని ఏడ్చి 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 ప్రార్థన చేసిందంట. అంటే ఆమె జీవితంలో దేవుని భయం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భర్త ద్వారా ఎంతో శ్రమలు అనుభవిస్తున్నావు, కష్టాలు అనుభవిస్తున్నావు. బిడ్డల ద్వారా, భర్త ద్వారా, అత్త ద్వారా, కోడల ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మన జీవితాల్లో నిజంగా వాళ్ళు ఎన్ని మనకి హానికరమైన క్రియలు చేసినా మనం దైవ భయాన్ని వదిలిపెట్టకూడదు. చప్పటి కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఏ భయాన్ని వదిలిపెట్టకూడదు? దేవుని చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడం నాకు టైం లేదు. దేవుని భయం మీదే నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే మీకు దేవుని భయం ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే భర్త భయం ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే పిల్లరా దైవ సేవకులు భయం ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం ఉందా మీకు? దేవుని భయం. అమ్మో నేను ఈ చూడకూడదు నా కళ్ళతో. దావీదు అదే అంటాడు, దేవా వ్యర్థమైనవి నా కన్నులకు కనబడకుండా నా కన్నులను తిప్పివేయి, నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దేవుడు తోడుగా ఉండాలి అంటే మీకు దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే మీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు, నీ సంఘానికి తోడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు. భక్తులు ఎంతో మందికి దేవుడు తోడుగా 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 ఉన్నాడు. రెండవదిగా దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుని వాక్యానికి మీరు లోబడాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ వాక్యానికి లోబడాలి? దేవుని. ఒకసారి మీ చేతుల్లో బైబిల్ పట్టుకోండి, ముగిస్తున్నాను. నా జీవితం పట్టుకోండి. దేవుని భయముతో పాటు వాక్యానికి మీరు లోబడాలి. వాక్యానికి మీరు లోబడాలి. వాక్యం ఏం చెప్తుంది? పాపం చెయ్యొద్దు అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? అబద్ధం ఆడొద్దు అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? దొంగతనం చెయ్యొద్దు అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? కోప్పడొద్దు అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? అసూయ పడొద్దు అని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? వ్యభిచారం చేయొద్దు అని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? భర్తకు లోబడాలని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? భార్యలను ప్రేమించమని చెప్తుంది. భర్త ఏమో భార్యను ప్రేమించాలంట, భార్య ఏమో భర్తకు లోబడాలంట. ఇది వాక్య ధర్మం. అర్థమవుతుందా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరు విడివిడిగా కాదు, వారిద్దరు ఏక శరీరం అని పిలువబడుదురు. భార్య భర్తల దాంపత్య జీవితంలో నమ్మకత్వం ఉండాలి.
భార్యాభర్తల దాంపత్య జీవితంలో అనుమానాలు ఉండకూడదు. ఈరోజు చూడండి ఎంత దుఃఖకరమైన విషయమో. భర్తను భార్య నమ్మట్లేదు, భార్యను భర్త నమ్మట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో అనుమానాలు అనుమానాలు అనుమానాలు. అనుమానం ఉన్నటువంటి భర్తతో దేవుడు తోడుగా ఉండడు, అనుమానం ఉన్న భార్యతో దేవుడు తోడుగా ఉన్నాడు. కొంతమంది భార్యలు భర్తల్ని టార్చర్ పెడతాడు. ఎవరితో మాట్లాడావు, ఎక్కడికి వెళ్ళావు, ఏంది 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 ఏంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులంగా విశ్వాసులంగా మన ఇళ్లల్లో అపవాదికి చోటు ఇవ్వకూడదు, అనుమానాలకి చోటు ఇవ్వకూడదు. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే ఈ లైవ్లో కూడా ఎందరు వాక్యం వింటున్నారో కుటుంబాల్లో అనుమానాలకు చోటు ఇవ్వకూడదు. భార్యాభర్తల మధ్య పవిత్రత ఉండాలి. పవిత్రత, భర్త పవిత్రంగా ఉండాలి, భార్య పవిత్రంగా ఉండాలి. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా ఎలాగుండాలి చెప్పాలి. ఎలాగుండాలి చెప్పండి, ఎలాగుండాలి? నేను ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పెరిదేపీలో హెబ్రోను పెంతెకోస్తు ప్రార్థన మంత్రం మిమ్మల్ని అడుగుతున్నాను. రూతు, నయోమి లాంటి అత్త కోడళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పండి. రూతు, నయోమి లాంటి అత్త కోడళ్ళు ఉన్నారా? రూతు, నయోమి లాంటి అత్త కోడళ్ళు ఉన్నారా? రూతు, నయోమి లాంటి అత్త కోడళ్ళు. బైబిల్ చెప్తుంది రూతు, నయోమి వాళ్ళిద్దరంట అత్త కోడలుగా లేరంట, అమ్మ కూతుళ్ళుగా ఉన్నారంట. అది కనుక వాళ్ళిద్దరు అంటున్నారు, మేము ఉన్నామంటున్నారు. ఒకసారి చూడండి. మీ పాస్టర్ గారు, అలాగే పాస్టమ్ గారు యొక్క కోడలంట. చప్పట కొట్టండి వాళ్ళకి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ సాక్ష్యం చెప్పడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలి. ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ టైం అమ్మా నా సేవా చరిత్రలో మీరిద్దరు నాకు కనబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మేమిద్దరం ఉన్నామని వాళ్ళిద్దరు చేయి ఒకసారి పట్టుకోండి, మరలా పట్టుకోండి అమ్మా. ఒకసారి చూడండి, వెనక్కి చూడండి బాబు, కెమెరా అటు తిప్పు తిప్పు తిప్పు. రూతు, నయోమి లాగా వాళ్ళిద్దరు ఉన్నారంట. పాస్టమ్ గారు యొక్క కోడలు గారు, జూమ్ చేయి. పాస్టమ్ గారు కోడళ్ళు ఆ రూతు, నయోమి లాగా ఉన్నారంట. అలాగుండాలంట బైబిల్ చెప్తుంది. దేవుని భయం ఉంటే అలాంటి అత్త కోడలుగా మీరు ఉంటారు. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించాలి అంటాడు. ఎవరిని ప్రేమించాలి మనం చెప్పలేవు. ఆకాశానికి భూమికి మధ్యన నిలువు కొయ్యి, అంట కొయ్యి మీద వేలాడదీయమంటే దేవుని ఒకసారి వ్యసనపడ్డాడంట. ఏంది ఒకే మాట రెండు, ప్రభు ప్రేమ నుండి తప్పిపోయినప్పుడు ఆయన ప్రేమను తలంచుకుని ఏడ్చి 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 31 సంవత్సరాలైంది నేను రక్షణ పొంది. 27 సంవత్సరాల మధ్యలో ఏడ్చాను. ఈరోజు దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, నేను మీకు తోడుగా ఉండాలి అంటే నాకు భయపడాలి. నేను మీకు తోడుగా ఉండి నేను విన్నాను, మీ నిట్టూర్పులు నేను విన్నాను, మీ కన్నీరు నేను చూశాను. మోషే ద్వారా మిమ్మల్ని విడిపించాను బంధకాల నుండి. మీరు మర్చిపోకూడని విషయం, నేను మీకు చేసిన మేళ్లను ఇశ్రాయేలీయులారా మీ జీవిత దినాలన్నీ కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటాడు. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా మీకు ఎన్ని మేలు చేశాడమ్మా దేవుడు? నీ భర్తకి ఎన్ని మేలు చేశాడు? నీ భార్యకి ఎన్ని మేలు చేశాడు? నీ కోడలకి ఎన్ని మేలులు చేశాడు? నీ యొక్క కుటుంబంలో, నీ ఉద్యోగంలో, వ్యాపారములో, నీ చేతి పనుల్లో దేవుడు ఎన్ని మేలులు చేశాడు? దైవ సేవకుల ప్రార్థనల ద్వారా ఎన్ని మేలులు పొందుకున్నావు నీవు? దైవ సేవకుల కన్నీటి ద్వారా ఎన్ని మేలులు పొందావు? మన పాస్టర్ గారు నాకు చెప్పాడు, సార్ మా సంఘంలోనండి నా కన్నీటి ప్రార్థన ద్వారా ఎంతో మంది మేలులు పొందారండి. ఏ కన్నీటి ప్రార్థన ద్వారా మేలు పొందారో విశ్వాసులు, అదే విశ్వాసులు మాకు కన్నీరు తెప్పిస్తున్నారండి అన్నాడు ఒక పాస్టర్ గారు. అర్థమైతే చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. వాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారా సంఘంలో కొంతమంది మేలు పొందారంట. ఆ మేలు పొందిన విశ్వాసులే ఇప్పుడు పాస్టర్ గారికి ఏం తెప్పిస్తున్నారు? అమ్మా
మీరు పాస్టర్ గారులకి పాస్టమ్మ గారులకి మీరు కన్నీరు తెప్పించే వాళ్ళైతే మీరు శాపగ్రస్తులు అవుతారు. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి మీరు కన్నీరు తెప్పించేవారైతే మీ కుటుంబాలు వర్ధిల్లవు. దేవుడు అదే అంటాడు, నేను చేసిన మేళ్లకు మీరు కృతజ్ఞత 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 కలిగి ఉండండి రా. చివరిలో దేవుడు అంటాడు, అన్య సంబంధమైన విగ్రహాల వైపుకి వెళ్ళొద్దు అంటాడు. చివరిలో ఏమంటాడంటే, నన్ను మీరు మర్చిపోవద్దు అంటాడు. దిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్. నేను మీకు తోడుగా ఉండాలి అంటే లిస్ట్ ఇచ్చాడు, 7 జాగ్రత్తలు చెప్తున్నాడు. తల్లి బిడ్డలకి కాలేజీకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పింది, పిల్లలకి జాగ్రత్తలు చెప్పింది. అమ్మా ఎలాగుండు 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 ఎలాగుండొద్దని. దేవుడు కూడా వాగ్దాన దేశమైన కానానుకు వెళ్ళబోతున్నప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన తల్లి వలె ప్రేమ కలిగిన దేవుడు, తండ్రి వలె ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ 7 జాగ్రత్తలు మీరు తీసుకుంటే, మొదటి జాగ్రత్త నాకు భయపడాలి, 2వ జాగ్రత్త నా వాక్యానికి మీరు లోబడాలి, 3వ జాగ్రత్త మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి, 4వ జాగ్రత్త మీరు పవిత్రంగా ఉండాలి, 5వ జాగ్రత్త ఆయన చేసిన మేళ్లను మర్చిపోవద్దు, 6వ జాగ్రత్త అన్య సంబంధమైన విగ్రహాల విషయంలో వాటికి మీరు దూరంగా ఉండండి, 7వ జాగ్రత్త అంటాడు, నన్ను మీరు మర్చిపోవద్దు అంటున్నాడు. ఈ 7 జాగ్రత్తల్లో చివరి జాగ్రత్త నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు. ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు ఆయన్ని మర్చిపోతున్నావా? ఎవరో ఉన్నారు ఇక్కడ మర్చిపోతున్న వాళ్ళు. ఆయన్ని మర్చిపోయినటువంటి తరం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే మోషేనైనను యెహోషువనైనను భక్తులను దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టిందంట. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో ఉందా? తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో ఉందా? చేతుల పైకెత్తి 7 జాగ్రత్తలు. ఒలీవ నూనెతో మీకు అభిషేకం జరగబోతున్న సమయం. మోకాళ్ళ మీద ఉంటారా? అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండండి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి. చేతుల పైకెత్తండి. హల్లెలూయా. అందరూ కూడా విన్నటువంటి సందేశంలో చేతుల పైకెత్తండి. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. చేతుల పైకెత్తండి. ఒకసారి అందరూ కూడా స్తుతి యాగముతో అందరూ కూడా మీ హృదయాలలో స్తుతి యాగం ఉండాలి. అందరూ కూడా స్తుతులు చెబుతూ, ఎవరు మౌనంగా ఉండదురా, మీ నోరు తెరవాలి. స్వరములెత్తాలి. అందరూ కూడా స్వరములెత్తండి. హల్లెలూయా. పాస్టర్ డానియల్ గారు, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఈ పాట పాడుతూ ఉండగా నేను మీ మధ్యలోకి వచ్చి ఆయిల్తో ఒలీవ నూనెతో అభిషేకం చేయబోతున్నాను. Yes Lord, 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 yes Lord. హల్లెలూయా. చేతుల పైకి ఒక్క నిమిషం అందరూ కూడా చెప్పినటువంటి వాక్యాన్ని హృదయంలో ఇప్పటి వరకు ఏ విషయాల్లో మీరు తప్పిపోయారు ప్రభు దగ్గర సరి చేయబడతాం. ఎవరు మౌనంగా ఉండదురా, అందరూ కూడా స్తుతులు చెబుతూ ప్రభువా నీ స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు. దేవుడు తోడుగా ఉండాలి. మీకు దేవుడు తోడుగా ఉండాలి అంటే 7 జాగ్రత్తలు. ఆమేన్. అందరూ చప్పటి కొడుతూ అందరూ గ్లోరీ.
Amen. Oh, the power of God. Oh, the fire. Receive the fire. Receive the anointing. నిన్ను మాత్రమే నేనమ్మా, నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే. వాష్. ఆమేన్. నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. కృప చూపువా. Come on, come on, come on. Amen, amen. Go. Shabba ba 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 ba. Lord, anointing, 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 anointing. Fill your power, fill your power, fill your anointing. నీకు సెలవీయగా Fill. కరుగనిదేముంది, వాక్కును పంపగా Come on. కరుగనిదే. Every unclean thoughts, go in Jesus' name. Come out. Receive anointing. నీవు సెలవీయగా Lord, fill your anointing, fill your anointing, వాక్కును fill your anointing. పంపగా కరుగనిదేముంది. Shabba ba 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 ba. సకలము నీదేనయ్యా. Shakala ba 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 ba. స్తుతి నీకు పాడెదనయ్యా. సిస్టర్, గొప్ప బ్రేక్ త్రూ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో ఒక గొప్ప బ్రేక్ త్రూ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఫిల్ పవర్, 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 పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Fill your anointing, Jesus' name. Fill your anointing, fill your anointing, fill, fill your anointing, Jesus. Come on, anointing, anointing, fill, power of the Holy Spirit. Shakala kara bara bara. Shakala ba 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 ba. Fill, 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 power of the Holy Spirit. Amen. Shakala ba 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 ba. Fill, 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 fill. Anointing, 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 anointing. Anointing of the Holy Spirit, anointing of the Holy Spirit. Anointing, anointing. Shabba ba 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 ba. Shakala kara ba 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 ba. Shakala kara bara 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 bara. La ba ba ba. Ba shakala bara bara. Le he de le be 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 be. Raho se ke le le. నా ముందు నీవు Le ba shakala ba 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 ba. వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. Re 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 ba 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 ba. Le le ba 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 ba. Go 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 go. Go in Jesus' name. Go in Jesus' name. In the mighty name of Jesus. Go in the mighty name of Jesus. Lift up the power of the Holy Spirit. Power, 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 power. Power of the Holy Spirit. Power of the Holy Spirit. Power of the Holy Spirit. Power, power, power. Power of the Holy Spirit. Shabba ba 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 ba. Ba 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 ba. Shakala ba 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 ba. Ba 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 ba. La ha la 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 ba ba. Break it, every bondages. Every bondage, come out from him body right now.
tere be 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 la ba 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 shakala kara be be le be le ba shabala ba la ba dehe kere be le ba shakala kara ba la ba la ba shakala ba be le ba la ba shakala kara ba la ba shakala ba receive the fire shabala ba 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 ప్రభు నాకు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. గర్భఫలము లేని వారు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. గర్భఫలము లేని వాళ్ళు, గర్భఫలము లేని వాళ్ళు. కొంతమందికి మిస్క్యారింగ్ అవుతుంది, అబార్షన్ అయినటువంటి స్థితి. హల్లెలూయా. ఒకసారి దగ్గరికి రానా, లేచిన బడి రమ్మా. కమ్ అవుట్, కమ్ టు మీ. చేతుల పైకి ఎత్తండి. రబషకలకర బరదల రబన లికే బాబా 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 లబర బర లికే బాలా బర బరదల రబన బషిక రబల బాబా 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 బాబా. ఎంతకాలం అయింది నన్ను నీకు మ్యారేజ్? 4th year. అంతకుముందు ఏమైనా మిస్క్యారింగ్ ఏమైనా అయిందా? లేదా? ఓకే, రైట్. అలాగే కళ్ళు మూసుకో.
ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కడిపే చేపెట్టుకోమ్మా, కడిపే చేపెట్టుకో. ఎస్ రత్న, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ నానా, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్, పట్టుకో పట్టుకో, టచ్ 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 టచ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ బ్యారియర్ రూమ్ విల్ ఓపెన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మూయబడిన గర్భమా యేసు నామములో తెరవబడును గాక. వంశపారంపర్యమైన శాపమనే కాడి విరిగిపోవును గాక. 2027వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీ వడిలో శ్రేష్టమైన కుమారుడు ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక. గో 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 ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వెంబడిస్తున్న ప్రతి చీకటి దుష్ట దురాత్మ, ఎవ్రీ జనరేషన్ కర్స్, వంశపారంపర్యమైన శాపమనే కాడి ఈ పాప మీద నుండి విరగొట్టబడునుగాక. వారి బ్లడ్ లో కూడా ఆ యొక్క జనరేషన్ కర్స్ పనిచేయకుండా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. తనని తన భర్తని బ్లెస్ చేయండి. వారి దాంపత్య జీవితంలో శ్రేష్టమైన బిడ్డతో ఆశీర్వదించబడునుగాక. పాప భర్త ఎవరు ఉన్నారా? కమ్ 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 బ్రదర్, కమ్ బ్రదర్. రేషా కళాకారబర, నిలబడు నిలబడు. బైబిల్ వాళ్ళకి చేతుల మీద కరాబాషందర్, చేతుల మీద ఫ్రీగుండి 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 ఫ్రీగుండి. ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ కాడి ఇరిగిపోతుంది. గర్భఫలము రానివ్వకుండా అడ్డగిస్తున్న ఆ కాడి రాత్రితో విరిగిపోతుంది, 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 విరిగిపోతుంది. ఎవ్రీ జనరేషన్ కర్స్, ఎవ్రీ జనరేషన్ కర్స్, గో గో గో. ఎవ్రీ జనరేషన్ కర్స్ కమ్ అవుట్, come out in the name of Jesus, in the mighty name of Jesus, in the mighty name of Jesus. Go 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 go. గర్భఫలము రానివ్వకుండా, సంతానోత్పత్తిని కలిగించకుండా అడ్డగిస్తున్న వంశ పారంపర్యపు శాపమనే కాడి, పితరుల శాపమనే కాడి, ఫోర్ ఫాదర్స్ శాపమనే కాడి, 4 తరాల నుండి వెంబడిస్తున్న ఆ శాపమనే కాడి ఈ రాత్రితో విరిగి పోవునుగాక. In the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా వీరు శ్రేష్టమైన కుమారుడిని ఎత్తుకొందురుగాక. దేవుడు చూపిస్తున్నాడు బాబు, బ్రదర్, పాప బాబుని చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కుమారుడిని కుమార్తెను దేవుడు మీకు దాచాడు, మీరు పొందుకోబోతున్నారు. Hallelujah. I break every generation curse. Come out from them lives in the mighty name of Jesus. Sister Lema, Megle. Hallelujah, hallelujah, hallelujah. Idhar cheyapattukondi, idhar cheyapattukondi. In the mighty name of Jesus, I bless brother and sister. Prabha, ee samvatsarame నవంబర్ నెలలో ఈ బిడ్డల జీవితాల్లో కన్సీవ్ ప్రారంభమగునుగాక. ఐ బ్లెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. హల్లెలూయా. బైబిల్ తీసుకుని నిలబడండి. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా.
కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. చేతుల పైకెత్తి అందరం యేసు ఊపుతూ ఊపుతూ ధన్యవాదం యేసు రాజా, ఎస్ ధన్యవాదం. ఆమేన్. చప్పటి కొడుతూ అందరూ ఉజ్జీవంగా